హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. దేశవ్యాప్తంగా ప్రస్తుతం దుమారం రేపుతున్న కేసు లిక్కర్ స్కామ్. గత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆరోపించడంతో కేసులు పెట్టి సిట్ అధికారులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఎంక్వైరీలో తెలిసిన విషయాలు ఏంటంటే, లిక్కర్ స్కామ్లో కొన్ని కోట్ల రూపాయలు పక్కదారి మళ్లించి వాటిని ఆంధ్రప్రదేశ్లో 43 నియోజకవర్గాల్లో అంటే ఎమ్మెల్యే స్థానాలు, 4 ఎంపీ స్థానాలకి ఆ డబ్బుని పంపించి ఓట్లు కొని గెలవాలి అనేది వాళ్ళ ప్లాన్ అట. అంటే ఈ లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బులన్నీ ఓట్లు కొనడానికి వాడి, ఇతరత్ర పార్టీ ఖర్చులకు వాడి మళ్ళీ గెలవచ్చు అనేది వాళ్ళ ప్లాన్. అలా ప్లాన్ చేసిన వ్యక్తులు విజయవాడ, తిరుపతి, వైజాగ్, తాడేపల్లి అని ఇలాంటి కొన్ని నియోజకవర్గాలకి ఆ డబ్బుని తరలిస్తున్నారు. 2024 మే 8వ తారీఖు చిల్లపల్లి టోల్ గేట్ వద్ద ఒక లారీలో 8.37 కోట్ల డబ్బు పట్టుబడింది. ఈ విషయం మీరు న్యూస్లో చూశారో లేదో. అయితే పోలీసులు ఆ డబ్బును పట్టుకున్న తర్వాత ప్రద్యుమ్న అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. ఏమని? ఆ డబ్బులు నావే, వ్యవసాయంలో నాకు ఆ డబ్బులు వచ్చాయి, విజయవాడలో ఉన్న కూలీలకు పంచడానికి తీసుకెళ్తున్నా అని చెప్పి కోర్టులో చెప్పాడు. అయితే సిట్ అధికారులు ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏంటంటే, అసలు ఆ ప్రద్యుమ్న అనే వ్యక్తికి అంత వ్యవసాయ భూమి లేదు. రెండోది, కూలీలకి విజయవాడలో డబ్బులు పంచడానికి తీసుకెళ్తున్నా లారీలో అని చెప్పాడు, అది అబద్ధం. అవి రెండు సిట్ అధికారులకు తెలిసినాయి. ప్రద్యుమ్న అనే వ్యక్తిని హ్యాండ్ ఓవర్ చేసుకొని అరెస్ట్ చేస్తారనే భయంతో అతన్ని విదేశాలకు పంపించారట. ఎవరో? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇదే ఈ స్టోరీలో ట్విస్ట్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి అనుచరుడు ఈ ప్రద్యుమ్న. ఇతన్ని విదేశాలకు పంపించేశారు. ఎలా అయినా ఈ లిక్కర్ స్కాము తీగలాగితే డొంక గదిలింది, నిదానంగా అందరూ దొరుకుతారని ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరుగా విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు ఈ లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, డబ్బు ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎంత డబ్బు పక్కదారి పట్టించారు, ముఖ్య నేతలు ఎవరనే విషయాలన్నీ రాజు కాశిరెడ్డి సిట్ అధికారులతో చెప్పినట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. అసలు ఆ ఉన్న వాళ్ళలో, ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళలో ఒక 8 మంది పేర్లు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఒకసారి మీరు కూడా చూడండి. ఇందాక మనం మాట్లాడుకున్న వ్యక్తి లారీలో డబ్బు నాదే అంటూ కోర్టులో కేసు వేశాడు కదా, అతను ఒంగోలుకు చెందిన ప్రద్యుమ్న. అతనిది ఒంగోలట. అలాగే ఈ కేసులో A1గా ఉన్న వ్యక్తి తిరుపతికి చెందిన హెడ్ కానిస్టేబుల్ కొడుకు కిరణ్ కుమార్ రెడ్డి. రాజ్ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడట ఈ కిరణ్ కుమార్ రెడ్డి. అలాగే మూడో వ్యక్తి సైఫ్ అహ్మద్. 4 వరుణ్ పురుషోత్తం. 5 ముప్పిడి అనిరుద్ధ్ రెడ్డి. 6 బొల్లారం శివకుమార్. 7 ముప్పిడి అవినాష్ రెడ్డి. 8 సైమన్ ప్రసన్. ఈ సైమన్ ప్రసన్ అనే వ్యక్తి రాజ్ కసిరెడ్డి సూచనల మేరకు లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బు ఏ టైంలో ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చేవాడంట. అంటే ఈ పక్కదారి మళ్లించిన డబ్బుని ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎక్కడెక్కడ పంపించాలి, ఏ టైంలో ఏ నియోజకవర్గానికి చేర్చాలి, అలాంటి పనులన్నీ ఇతను చూసేవాడు. అంటే ఇప్పటి వరకు మనం అనుకున్నది ముఖ్య నేతలు మాత్రమే ఉన్నారు. ఈ రాజు కసిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళు కాకుండా వీళ్ళ కింద ఒక ప్రత్యేకమైనటువంటి టీం ఉంది. సినిమా రేంజ్లో కొన్ని సినిమాల్లో బ్లాక్ మనీ ఎలా అయితే తరలిస్తారో స్టెప్ బై స్టెప్, వాళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి, ఆ కింద ఉన్న వాళ్ళు పై వాళ్ళకి తెలియకుండా, పై ఉన్న వాళ్ళు కింద వాళ్ళకి తెలియకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసి ఆ డబ్బుని చేర్చే ప్రయత్నం ఎలా అయితే చేస్తారో ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అదే జరిగింది. బహుశా సినిమాలు చూసి కూడా ఈ రకమైన ప్లాన్లు చేశారని కూడా అనుకోవచ్చు. ప్రతి వ్యక్తి కూడా చాలా తెలివిగా డబ్బుని చేర్చాల్సిన టైంలో చేర్చాల్సిన ప్లేస్కి చేర్చినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ ఇన్వాల్వ్ అయి ఉన్న ఈ 8 మంది వ్యక్తులే కాకుండా ఇంకెంతమంది వ్యక్తులు ఉన్నారు అనేది కూడా డీప్గా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ 8 మంది వ్యక్తులు ప్రస్తుతం ఇండియాలో లేరు. కొంతమంది అమెరికా, కొంతమంది దుబాయ్, మరి కొంతమంది కొలంబో లాంటి దేశాలకు వెళ్ళిపోయారు. విషయం ఏంటంటే, ఈ లిక్కర్ స్కామ్ గురించి ఎంక్వైరీ జరుగుతుంది, ఎలా అయినా పట్టుబడతామని చెప్పి లిక్కర్ స్కామ్లో ఉన్న అందరి వ్యక్తుల్ని ముందుగానే ప్లాన్ చేసి ఫారిన్ పంపించేశారంట. సిట్ అధికారులకి ఈ విషయం కూడా రాజు కసిరెడ్డి చెప్పినట్టుగా సమాచారం. ఈ లిక్కర్ స్కామ్లో భాగమై ఉన్న వ్యక్తులందరినీ మళ్ళీ ఎంక్వైరీ కోసం ఇండియా పిలిపించాలని చెప్పి సిట్ అధికారులు కోర్టును కోరారట. మరి త్వరలో అది జరుగుద్దా, వాళ్ళు ఇండియా వస్తారా, ఎంక్వైరీ జరుగుద్దా అనేది వేచి చూద్దాం.
మరి ఈ లెక్కర్ స్కామ్లో ఇంకెంతమంది పుట్టకొక్కుల్లా పుట్టుకొస్తారు అనే విషయం కూడా మనం చూద్దాం. మరి లెక్కర్ స్కామ్ మీద ఈ వైసీపీ పార్టీలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వ్యక్తుల మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందైతే వీడియోను లైక్ చేయండి, ఎందుకంటే మా వీడియోస్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, లైక్స్ రావట్లేదు, కామెంట్స్ రావట్లేదు. వీడియో మీద అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేస్తే మేము మళ్ళీ ఎలాంటి వీడియోలు చేయాలనేది మాకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పటివరకు వీడియోని చూసారంటే ఒక రకంగా మీకు వీడియో నచ్చినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్.